నిన్ను లేపి డిస్టర్బ్ చేద్దాం అనుకుంటే నువ్వే వచ్చేసావు. ఇంకేంట్రా అత్తయ్య పండు వాళ్ళంతా ఎలా ఉన్నారు? వీళ్ళంతా నా ఇంజనీరింగ్ క్లాస్మేట్స్. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో అని అందరినీ తీసుకొచ్చా. సో యు ఆర్ రవి రైట్? రైట్. ఇక్కడ నాకు నువ్వెలాగో అక్కడ వాడు అంత క్లోజ్. రవి ఐ నీడ్ యువర్ హెల్ప్ యార్ ప్లీజ్. రే నువ్వు వాడి మాటలే పట్టించుకోకరా. షట్ అప్. మా డాడీ 50 crores పెట్టి ఆటో ఇంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి స్టార్ట్ చేశారు రవి. తనొచ్చి నాతో పాటు ఉండమంటే ఒప్పుకోవట్లేదు. నువ్వే ఒప్పించాలి రవి. వాడి మొహం, వాడి మాటలే నువ్వు పట్టించుకోకరా. పోనీ రవి కూడా మన ఇద్దరితో పాటే ఉంటాడు. ఏ మెకానికో ఫిట్టర్ జాబో ఇప్పిద్దాం. అప్పుడు ఓకేనా? ఐ సెడ్ షట్ అప్. హ్యాపీ బర్త్డే గీత. ఏంట్రా? థ్యాంక్ యూ రా. ఈ రోజు నీ బర్త్డేనా? దిస్ ఇస్ టూ మచ్ యార్. మాకెందుకు చెప్పలేదు? ఇష్టమున్న వాళ్ళకి చెప్పక్కర్లేదు. హ్యాపీ బర్త్డే గీత. వావ్, డైమండ్ రింగ్. గ్రేట్ యార్. కేక్ కూడా తెచ్చాను. జస్ట్ ఎ మినిట్. Many many happy returns of the day. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. హ్యాపీ బర్త్డే గీత. థ్యాంక్ యూ. రా. వాట్ హ్యాపెన్? ఏంట్రా మళ్ళీ గొడవలు పెట్టుకున్నావా? నువ్వు ఇక మారవురా. నానా, నానా. ఏంటమ్మా ఏమైందిరా? వీడు చూడు మళ్ళీ గొడవలు పెట్టుకుని వచ్చాడు. నీకే ఇన్ని తగిలాయంటే అవతలోడు పోయాడా? గీత కేక్ రెడీ. కమ్ కమ్. పద రవి. గీత ఇది తీసుకో. యా. After all, this is my cake, yeah? Hey, I'm sorry. Thank you. చూడు మామా, నీ కోసం కటింగ్లు గడ్డాలు చేయించుకున్నాం. హ్యాపీనా? నీ గీతకు ఓకేనా? మన పినాసోడిని పిల్లకలు తీయమని సంవత్సరం నుంచి వాళ్ళ నాన్న చెప్తున్నా వినలేదురా. ఇప్పుడు నీకు వస్తుంది తీస్తాడు. ఏంటి మామా గీత వచ్చిందని మంచి అడావుడా? మామ మంచి పార్టీ ఇవ్వాల్సిందే. అంత పొద్దున్నే పార్టీ ఏంట్రా? మందుకు మార్నింగ్ ఈవినింగ్ మామా 3 ఉండాలి. కరెక్ట్. పోదాం ఇప్పుడు చెప్పురా బాబు, గీతతో నువ్వేం మాట్లాడు, గీత నీతో ఏం మాట్లాడింది చెప్పురా మామా. ఏముందిరా చెప్పడానికి? అంతేలే మామా, ఇన్నాళ్ళ గీత అలా ఉంది ఇలా ఉంది అని వద్దన్నా చెప్పేవాడివి. ఈ ఏడాది పెళ్ళాను గానీ ఏముంది లేదా చెప్పడానికి అంటున్నావు. పెళ్ళైతే అంతే మామా, అంత అలాగ్ సలాగ్. ఏముందిరా చెప్పడానికి? వెళ్ళాను, చూడగానే రవి అంటూ దగ్గరికి లేచి పరిగెత్తుకుంటూ వచ్చింది. చూడక చాలా రోజులైంది కదా, కన్నీళ్లు పెట్టుకుంది. ఈలోగా తన ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళు షాక్. ఎవడీడు అన్నట్టు చూస్తే నా వుడ్బి అంటూ పరిచయం చేసింది. అప్పుడే గిఫ్ట్ ఇచ్చాను. అంతే, థ్యాంక్ యూ రా అని చెప్పి గట్టిగా కౌగిలించుకుంది. మనకు లోపల దెబ్బలు కదా, ఆ నొప్పికి అమ్మా అన్నాను. తన కంగారుగా దెబ్బలు చూసి ఒక్కటే ఏడుపు. ఇంకెప్పుడు ఇలాంటి దెబ్బలు తగిలించుకుని మాట ఇచ్చేదాకా వదలలేదనుకో. మా కేక్ తెచ్చాడు. ఆ కేక్ కొయ్యగానే అందరూ గీత మాకు పెడుతుందనుకుంటే పరిగెత్తుకుంటూ వచ్చి నా నోట్లో కుక్కిందిరా. ఇంత పెద్ద కేక్ రా, అసలు తినలేకపోయాను అనుకో. నేను వెళ్తాను. వెళ్ళిరా, గీత చాలా రోజుల తర్వాత వచ్చింది కదా, ఎంజాయ్ చేయని. అన్ని తెచ్చావా? తెచ్చానమ్మా. రవి, దెబ్బలేవో తగిలాయంట. ఎవరు పండు చెప్పిందా? కాదు, గీత. గీత? అవును, ఇప్పుడు ఎలా ఉంది? గీత ఎప్పుడు వచ్చింది? ఇందాకే రవి. ఇందాక గీత వచ్చిందా? చాలా సేపటి నుంచి వెతుకుతున్నారు. ఎటెళ్ళా? హోటల్ కు ఫోన్ చేస్తే అక్కడ కూడా లేవన్నారు. అబ్బా వదిన, గీత ఎప్పుడు వచ్చింది? ఇందాకే వచ్చింది, ఇంట్లోనే ఉంది. ఇంట్లోనా? ఇదిగో. ఏంట్రా అలా చెప్పకుండా వెళ్ళిపోయావు? తిట్టానని కోపం వచ్చిందా? సారీరా, విషయం తెలియక ఏదేదో అన్నాను. ఇదిగో చెంపలు కూడా వేసుకుంటున్నాను, సరేనా? సరే. అయినా నువ్వన్నా చెప్పొచ్చు కదరా. పర్లేదులేవే. ఏంటి అలా డల్ గా ఉన్నా?
చిన్నప్పటి నుండి ఆశపడ్డ ఓ వస్తువు దొరుకుతుందో లేదని భయపడ్డానే, కానీ అనవసరంగా కంగారు పడ్డాను. ఇప్పుడే అర్థమైంది. అదేగా నీతో ప్రాబ్లం, ప్రతిదానికి అనవసరం టెన్షన్. అయినా కొంపతీసి టెన్షన్ పడేది నీ గర్ల్ ఫ్రెండ్ గురించా ఏంటి? హ? చెప్పరా, నేను హెల్ప్ చేస్తాను. నాకు నువ్వు ఉన్నావుగా, సరిపోదా ఏంటి? నేనున్నాననుకో, కానీ 5 ఏళ్లుగా ఇక్కడ లేనుగా. ఈ మధ్యలో ఎవరినైనా ట్రాక్ లో పెట్టావేమోనని సరదా కన్నాలేరా. నీకు మా నాన్న, నీ ఫ్రెండ్స్ తప్ప ఇంకెవరూ అక్కర్లేదని నాకు తెలీదా ఏంటి? అర్జెంట్ గా ఈ డ్రెస్ వేసుకున్నా, గుడికెళ్దాం. గుడికా? ఎందుకు? స్టూపిడ్, ఈ రోజు నా బర్త్డే రా, మర్చిపోయావా? ఎగ్జామ్స్ అయ్యాక టూర్ కి వెళ్ళాను కదా, అక్కడ మా ఫ్రెండ్స్ అందరూ షాపింగ్ చేస్తున్నారు. నేను కొనడానికి రవేగా ఉన్నాడు, అందుకే కొన్నాను. ఏ నేనేనా? ఉన్నావనుకో. ఇదిగో. థ్యాంక్ యూ. కాస్త ఓవర్ గా ఉంది. నీ మొహం పర్ఫెక్ట్ గా ఉంది. పద. బై బై. పద. వదినా, గీతకి నేనంటే ఇష్టమేనా? ఇంతగా ప్రేమించేవాడు దొరికినందుకు గీత చాలా అదృష్టవంతురాలు రవి. హాయ్ గీత, ఎప్పుడొచ్చా? మార్నింగే. ఎలా ఉన్నావు? బాగున్నాను. రవి ఓకే ఓకే, బాయ్ బాయ్. బాయ్. ఎవరు నీ? జంట. నమస్తే. నమస్కారం. పెళ్ళెప్పుడు? ఏంటండి చదువు అయిపోయిందిగా, పెళ్ళెప్పుడు అంటున్నా? అంత తొందరే ఉందండి, ఇంకా లైఫ్ లో సెటిల్ అవ్వాలి కదా. అది రైటేలే. విద్యాప్రాప్తస్తు. దీర్ఘాయుష్మాన్ భవ. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. రా వెళ్దాం. నేను కాసేపు ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి. ఏ? ఓకే. రవి, ఏంట్రా? రవి, శంకమ్మ గారెడ్డికి వచ్చిందిరా. గీత వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్లారు. డాక్టర్ ఒప్పుకోవట్లేదురా. చూడు రవి, ఫస్ట్ టైం హార్ట్ అటాక్ వచ్చినప్పుడే చెప్పాను యాంజియోగ్రామ్ చేయాలని, ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం అని. ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకొని నా దగ్గరకు వస్తే నేనేం చేయలేను. సిటీకి తీసుకెళ్తే బెటర్. కండిషన్ చాలా సీరియస్ గా ఉంది రవి, ముందు కనీసం ఫస్ట్ ఎయిడ్ అయినా చేయండి. ఈలోగా ఆయనకి ఏమైనా అయితే మా హాస్పిటల్ ప్రాణాలు పోవడం నాకు ఇష్టం లేదు. రవి, ఇంకోసారి మామ గురించి చావు గీవని మాట్లాడేవనుకో, ముందు నిన్ను చంపుతా. వెళ్ళు, అర్జెంట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయి. లేదనుకో వెళ్ళు వెళ్ళు. మావయ్య. డాక్టర్ ఉన్నాడమ్మా? ఏం తెలియదు మావయ్య, థియేటర్ లోకి తీసుకెళ్లారు. సార్, మామకి ఎలా ఉంది సార్? డోంట్ వరీ, హీ సేఫ్. వారం రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాన్న, ఈ మెడిసిన్స్ వెంటనే తీసుకురండి. అలాగే అండి. రవి, థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ సో మచ్. ఇక ఈ మందు సిగరెట్లు మానే మావా. మొన్న నీకేమైనా అవుతుందేమో ఎంత భయపడ్డానో తెలుసా? నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, నువ్వు గీత పెళ్లి చేసుకోవాలి. ఆ పెళ్లిలో నేను సత్యం చెరో ఫుల్ బాటిల్ తాగాలి, ఆ మత్తులో ఎగరాలి. ఆ తర్వాత నువ్వు తాగమన్నా తాగను, ఈ లోపు నువ్వు మానమన్నా మానను. పోనీ ఆపరేషన్ చేయించుకో. ఆ ఆపరేషన్ లో ఉంటానో పోతానో వాడికి తెలుసు. అందుకే మీ ఇద్దరిని పెళ్లి చేసుకోమనేది. అప్పుడే పెళ్ళేంటి మావా? అప్పుడేమిట్రో, ఎప్పుడో ఈ భూమి పుట్టక ముందు పుట్టావు. ఇంకా లేట్ ఏంట్రా? దాందా చదువు అయిపోయింది.
నువ్వా చదివి చచ్చేది లేదు ఎలాగో ఆ హోటల్ చూసుకోవాల్సిందిగా. పోనీ నేను మాట్లాడినా కానీ నీకు ఆ థ్రిల్ మిస్ అవుతుందో. మరి ఎప్పుడు అడగమంటావు మా? నేను ఆ సైడ్ వెళ్తాను, ఇప్పుడు అడిగేసి. ఇప్పుడా? మరి రేపు అడుగుతావా? రేపా? ఏ ప్రాబ్లమా? చచా, ప్రాబ్లం ఏముంది? మరి ఇంకే ప్రొసీడ్. గీతకి ఎలా ఐ లవ్ యూ చెప్పాలో మన సిద్ధు సిద్ధార్థ రాయ్ గారిని